హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తాయారు చెప్పిన మాటలు విని నారాయణని నిలదీసి గుండె పగిలే నిజం తెలుసుకున్న మహా. అసలు ఏం జరగబోతుంది? మహా ఏ నిజం తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మహా చక్రిని నిలదీస్తూ ఉంటుంది. ఎందుకు మీరు నాతో పెద్ద ఆర్కిటెక్ట్ అని మీ గురించి అన్ని గొప్పలు చెప్పారు అని నిలదీయగానే చక్రి షాక్ అయిపోతాడు. అది కాదండి, మీరు గొప్పింటి వాళ్ళు, అందుకే మీ ముందు మా కుటుంబం గురించి తక్కువ చేసి చెప్పలేక మా అన్నయ్య ఆర్కిటెక్ట్ అని అబద్ధం చెప్పాను. కానీ నిజంగా నేను ఊహించలేదండి మనిద్దరికీ పెళ్లి జరుగుతుంది, మళ్ళీ ఇక్కడికి వస్తారని, ఈ నిజం మీకు తెలుస్తుంది అని. నన్ను క్షమించండి అని చక్రి అంటూ ఉంటే, అంటే ఏంటండి, మనిషి హోదాని డబ్బును చూసే గౌరవిస్తారు, అభిమానిస్తారు అని అనుకుంటున్నారా? చూడండి, మీరు పెద్ది గురించి అబద్ధం చెప్పకుండా పెద్ది ఒక తాపీ మేస్త్రి అని చెప్పినా కూడా నేను పెద్దిని అంతే గౌరవించేదాన్ని, అంతే అభిమానించేదాన్ని. పెద్ది అంటే అంత ఇష్టం నాకు. అయినా మీరు అబద్ధం చెప్పినా పెద్ది నాతో నిజం చెప్పాడు. మీరు తను ఆర్కిటెక్ట్ అని చెప్పినా కూడా పెద్ది మాత్రం నేను ఆర్కిటెక్ట్ని కాదమ్మా, నేనొక తాపీ మేస్త్రి అని నిజాన్ని ఒప్పుకున్నాడు. అప్పటి నుండి పెద్ది అంటే గౌరవం, అభిమానం నాకు ఇంకా పెరిగాయి అని అనగానే చక్రి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. చూడండి, ఇలాంటి అబద్ధాలు చెప్పి మోసం చేసే వాళ్ళంటే నాకు అసహ్యం అని మహా అంటూ ఉంటే చక్రి అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఏమండి, అవన్నీ ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందామండి, పదండి ఇంటికి వెళ్దాం అని అనగానే నేను ఎక్కడికి రాను, మీరు వెళ్ళండి అని అనగానే ఇక చక్రి షాక్ అయిపోతాడు. అది కాదండి అని అంటూ ఉంటే, చూడండి, ఇప్పుడు మీరు వెళ్తేనేమో నేనే తర్వాత మీ ఇంటికి వస్తాను, లేదు కాదు అని నన్ను బలవంతం చేస్తే ఎప్పటికీ నేను మీ ఇంటికి రాను, మీరే ఆలోచించుకోండి అని అనగానే ఇక చక్రి షాక్ అయిపోతాడు. పర్వాలేదండి, మీరే మా ఇంటికి రండి, నేను ఇప్పుడు వెళ్తున్నాను అని చక్రి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మహా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అక్కడే ఒక గుడి కనిపించడంతో గుళ్ళోనైనా ప్రశాంతత దొరుకుతుందేమో అని గుళ్ళోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఏంటి స్వామి, నా జీవితం ఎటు వెళ్ళిపోతుంది? ఇంట్లో వాళ్ళేమో సర్టిఫికేట్స్ ఇస్తానని కన్న వాళ్ళే నా కళ్ళ ముందే సర్టిఫికేట్స్ని కాల్చేసి నన్ను మోసం చేశారు. నేను నమ్మి ఆ చక్రితో ఇంట్లో నుండి బయటికి వస్తే చక్రి కూడా నాతో అన్ని అబద్ధాలు చెప్పి మోసం చేశారు. ఎందుకు స్వామి, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నేను ఎన్నో ఆశలతో కలలతో అనుకున్నది సాధించాలని ఇంట్లో నుంచి బయటకు వచ్చాను, కానీ నా జీవితం ఎటు వెళ్తుందోనని భయంగా ఉంది. దయచేసి ఏం జరిగినా నేను ధైర్యం కోల్పోకుండా అనుకున్నది సాధించేలా నువ్వే చూడు తండ్రి అని ఇక మహా అయితే దేవుడికి దండం పెట్టుకుంటుంది. కాసేపు గుళ్ళోనే కూర్చుందామని అక్కడే కూర్చొని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే తాయారు కూడా అదే గుడికి వస్తుంది. మహా అక్కడ బాధపడుతూ ఉండడం చూసి తాయారు, ఇదేంటి, ఈ పిల్ల ఇక్కడ ఒంటరిగా ఉంది, దీంతో పాటు ఎవరైనా వచ్చారా అని అటు ఇటు చూస్తుంది. కానీ ఎవరూ కనిపించకపోవడంతో, అంటే ఈ పిల్లొక్కతే గుడికి వచ్చినట్టుంది, చూస్తూ ఉంటే చాలా బాధలో ఉన్నట్టు కనిపిస్తుంది. బహుశా ఆ కుటుంబం గురించి, ఆ మనుషుల గురించి ఈ పిల్లకి అన్నీ తెలిసిపోయినట్టుంది. అందుకే తిరిగి పుట్టింటికి వెళ్ళలేక, ఆ ఇంట్లో ఉండలేక బాధపడుతున్నట్టుంది. నేను వెళ్ళి ఆ బాధని ఇంకా పెంచేయాలి, ఆ కుటుంబం మీద, ఆ మనుషుల మీద అసహ్యం కలిగేలా చేసి ఈ ఊరి నుండి పారిపోయేలా చేయాలి అని తాయారు అనుకొని మహా దగ్గరికి వెళ్తుంది. ఇదిగో అమ్మాయి అని అనగానే మహా తాయారుని చూస్తుంది. ఏంటండి అని అంటూ ఉంటే, ఏంటి చూస్తుంటే ఏదో బాధపడుతున్నట్టు పోగొట్టుకున్న దానిలా ఉన్నావు అని అనగానే మహా మౌనంగా ఉంటుంది. నువ్వు చెప్పనవసరం లేదులే అమ్మాయి, నాకంతా అర్థమైపోయింది. ఆ ఇల్లు ఎలాంటిదో, ఆ ఇంట్లో మనుషులు ఎలాంటి వారో నాకు తెలుసు కదా,
నేను ముందే చెప్పాను, నువ్వు ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేవని. అప్పుడే వెళ్ళిపోమని చెప్పాను కదా, నువ్వే వినిపించుకోకుండా ఇంకా ఇలాగే ఉండిపోయావు అని అంటూ ఉంటే, అది కాదండి అని అనగానే, చూడమ్మా, ఆ ఇంట్లో ఆ నలుగురు కొడుకుల సంగతి ఏమో కానీ అదే ఉన్నాడే ఆ తాగుబోతు సచ్చినోడు, వాడున్న చోట మనుషులు అనేవాళ్ళు క్షణం కూడా ఉండలేరు. అలాంటిది నువ్వెలా ఉంటున్నావమ్మా, వాడు తాగుబోతు చేష్టలు అని అంటూ ఉంటే మహాకి చాలా కోపం వస్తుంది. అదేంటండి, ఆయన మీ సొంత అన్న అని విన్నాను, మరి అన్నయ్య గురించి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని అనగానే, ఇదిగో అమ్మాయి, ఎవరు నాకు అన్నయ్య? వాడి బతుకు, వాడు నాకన్నయ్య ఏంటి? సొంత పెళ్ళాన్ని చంపి జైలుకి వెళ్ళొచ్చిన వాడు నాకు అన్నయ్య. వాడు నాకు అసలు అన్ననే కాదు. ఆ మాటకొస్తే వాడిని మనిషిగా కూడా చూడను అని అనగానే మహా షాక్ అయిపోతుంది. ఏంటండి మీరు చెప్పేది? ఆయన చక్రి వాళ్ళ అమ్మని చంపేసి జైలుకి వెళ్ళాడా అని అనగానే, అవునమ్మా, నీతో అబద్ధం చెప్పవలసిన అవసరం నాకు లేదు. నువ్వు ఇంటికి వెళ్ళాక ఆ నలుగురు గాడిదల్లో ఎవరు నిలదీసినా నీకు నిజం చెప్పేస్తారు, వాడేంటో వాడి వాలకమేంటో అని అనగానే ఇక మహా అయితే షాక్ అయిపోతుంది. ఇదిగో అమ్మాయి, నీ మంచికే చెప్తున్నాను, ఇప్పటికీ మించిపోయింది లేదు. నీ వాళ్ళు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మీ ఇంటికి వెళ్ళిపోమ్మా అని తాయారు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మహా అయితే ఇక ఆలోచిస్తూ ఉంటుంది. తాయారు చెప్పిన మాటల గురించే ఆలోచిస్తూ, ఏంటి అసలు నేను ఎలాంటి ఇంట్లో ఉంటున్నాను అని బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే ఇక చక్రి అయితే మహా కోసం చాలా చోట్ల వెతుకుతూ ఉంటాడు. ఇంటికి వచ్చేసరికి మాధవ, కేశవ ఇద్దరు మహా గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటన్నయ్య, ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది అని కేశవ అంటూ ఉంటే, అదే నాకు అర్థం కావట్లేదురా, ఆడపిల్ల ఇంత రాత్రి అయింది, ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అని మాధవ కంగారు పడుతూ ఉంటాడు. చక్రి మహా కోసం చాలా చోట్ల వెతికి ఇంటికి వస్తాడు. చక్రి రాగానే, రే ఏమైందిరా, మహా కనిపించిందా అని అంటూ ఉంటే చక్రి మౌనంగా చూస్తూ ఉంటాడు. అప్పుడే కేశవ కూడా, ఏంట్రా అన్నయ్య అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి, ఆ అమ్మాయి ఎక్కడ్రా అని అనగానే, నన్ను అడుగుతావేంట్రా, అదిగో ఆ సత్య హరిశ్చంద్ర ప్రసాద్నే అడుగు, పెద్ద నీతులు చెప్పాడు కదా, ఈరోజు మహాలక్ష్మి వెళ్ళిపోవడానికి అన్నయ్య కారణం అని అనగానే కేశవ, మాధవ షాక్ అయిపోతారు. రే ఏంట్రా, అన్నయ్య గురించి ఏం మాట్లాడుతున్నావు అని కేశవ చక్రి చొక్కా పట్టుకుంటాడు. కేశవ, చక్రి ఇద్దరూ అలా గొడవ పడుతూ ఉంటే అప్పుడే మాధవ వాళ్ళని విడిపిస్తూ ఉంటాడు. ఇంతలోనే అనుకోకుండా చక్రి కేశవని కొట్టబోయి ఒక్కసారిగా మాధవ చెంప పగలగొడతాడు. అది చూసి కేశవ, చక్రి, మాధవ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అప్పుడే మహాలక్ష్మి కూడా ఇంటికి వస్తుంది. మహాలక్ష్మితో పాటు కన్నా కూడా వస్తాడు. అక్కడికి వచ్చేసరికి చక్రి మాధవాని కొట్టడం చూసి మహా షాక్ అయిపోతుంది. మాధవ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇంతలోనే కన్నా అక్కడికి వచ్చి చక్రితో కోపంగా, అన్నా ఏం చేస్తున్నావన్నా, పెద్దన్ననే కొడతావా, నీకు చేతులు ఎలా వచ్చాయన్నా అని అంటూ ఉంటే చక్రి అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. రే అది కాదురా, అసలు నేను అన్నయ్యని అని అంటూ ఉంటే, చాలన్నా, అన్నయ్య మన కోసం ఎంతో చేస్తున్నాడు, అలాంటి అన్నయ్యని ఇలా బాధ పెడతావా అని అంటూ ఉంటే అప్పుడే మాధవ, కన్నా ఏంట్రా, వాడు కావాలని చేసాడా ఏంటి, అనుకోకుండా తగిలింది, ఇంకా ఆ విషయం గురించి మర్చిపోండి అని అంటూ మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళి, అమ్మ మహాలక్ష్మి, ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా, నీకోసం మేము ఎంత భయపడ్డామో తెలుసా అని అంటూ ఉంటే, సారీ పెద్ది, క్షమించండి, మనసు బాలేక గుళ్ళోనే ఉండిపోయాను, టైంని చూసుకోలేదు అని అనగానే, సరేనమ్మా వెళ్ళి రెస్ట్ తీసుకో, ఇవేవీ ఆలోచించొద్దు అని అనగానే ఇక మహా అయితే గదిలోకి వెళ్తుంది. చక్రి మాధవని కొట్టినందుకు చాలా బాధపడుతూ ఉంటాడు. పెరట్లో కూర్చొని ఒక్కడే తన చెయ్యినే చూస్తూ చాలా తిట్టుకుంటూ ఉంటాడు. నేనే అనవసరంగా అన్నయ్య మీద చేయి చేసుకున్నాను, అన్నయ్య ఎంత బాధపడ్డాడో ఏంటో, అన్నయ్య మమ్మల్ని కన్న బిడ్డల్లా చూసుకుంటూ ఉంటే అన్నయ్యని మాత్రం నేను బాధ పెట్టాను అని చక్రి తనని తాను
చెంపలు వాయించుకుంటూ ఉంటాడు. ఇదంతా కూడా మహా చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే మాధవ, చక్రి, కేశవ, కన్నాలు ఎవరి పనులకి వాళ్ళు వెళ్ళిపోతారు. మహాలక్ష్మి ఒక్కతే ఇంట్లో ఉంటుంది. ఇక అప్పుడే మహాకి తాయారు చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. మనుషుల ప్రాణాలు తీసే హంతకులు ఉన్న ఇంట్లో ఉండడం చాలా ప్రమాదమమ్మా అని చెప్పిన మాటలు విని మహా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి నారాయణ వస్తాడు. నారాయణ రావడం చూసి మహా ఇంకా భయపడిపోతూ ఉంటుంది. నారాయణని చూసి వణికిపోతూ ఉంటుంది. నారాయణ అక్కడే బయట మంచంలో కూర్చొని తనతో తెచ్చుకున్న ఆ వైన్ తాగుతూ ఉంటే మహా అయితే అక్కడే కూర్చొని చాలా భయంగా చూస్తూ ఉంటుంది. తాయారు నారాయణ గురించి చెప్పినప్పటి నుండి మహా భయపడిపోతూ ఉంటుంది. ఇక నారాయణ అయితే డ్రింక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే మహా అసలు ఆవిడ చెప్పింది నిజమేనా కాదా, ఎలా తెలుసుకోవాలి, ఇతన్నే అడుగుదాం అని అనుకొని మహా నారాయణ దగ్గరికి వెళ్తుంది. మహా అక్కడికి రావడం చూసి నారాయణ అమ్మో కొడలి పిల్ల వచ్చేసింది అని ఆ మందు దాచిపెడుతూ ఉంటాడు. ఇక మహా నారాయణనే చూస్తూ ఉంటే నారాయణ ఏంటమ్మా అలా చూస్తున్నావేంటి అని అంటూ ఉంటే మిమ్మల్ని ఒక మాట అడగొచ్చా అని అడుగుతుంది. ఏంటో చెప్పమ్మా, నువ్వు మా ఇంటి మహాలక్ష్మివి, ఏదైనా అడగొచ్చు చెప్పమ్మా, ఎవరైనా ఏమైనా అన్నారా, ఇంటి పక్కన ఇరుగు పొరుగు వారు కానీ మా చెల్లెలు తాయారుంది కదా అది కానీ నిన్నేమన్నా బాధ పెట్టిందా చెప్పమ్మా, దానంతు చూస్తాను అని అనగానే అయ్యో అది కాదండి, నేను మీ గురించే మిమ్మల్ని ఒక విషయం అడగాలి అనుకుంటున్నాను అని అంటూ ఉంటే నా గురించా, ఏంటో అడగమ్మా అని అంటూ ఉంటాడు. మీరు చక్రి వాళ్ళ అమ్మగారిని చంపి జైలుకి వెళ్ళారా అని అనగానే నారాయణ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటమ్మా ఏమంటున్నావు నువ్వు అని అనగానే అవునండి, నాకు తెలిసింది, మీరు మీ భార్యని చంపి జైలుకి వెళ్ళారా లేదా అని అనగానే చూడమ్మా, నేను జైలుకి వెళ్ళానన్న మాట నిజం, కానీ నా లక్ష్మిని నేను చంపలేదు అని అనగానే మహా షాక్ అయిపోతుంది. మరి మీ భార్యని మీరు చంపందే మీరు జైలుకి ఎందుకు వెళ్ళారు, శిక్ష ఎందుకు అనుభవించారు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు నారాయణ చూడమ్మా, అదంతా తెలియాలి అంటే నా గతం గురించి నీకు తెలియాలి అని నారాయణ తన గతం గురించి చెప్తూ ఉంటాడు. చిన్నప్పుడే నాకు అమ్మ నాన్నలు లేరు, వాళ్ళు ఎలా ఉంటారో కూడా తెలీదు, ఎక్కడో పుట్టాను, ఎక్కడో పెరిగాను, బ్రతుకు కోసం లారీ డ్రైవర్గా మారాను. అలా లారీ డ్రైవర్గా మారిన తర్వాత నాకు 20 సంవత్సరాలు వచ్చాక నాకు ఒక స్నేహితుడు పరిచయం అయ్యాడు. వాడు ఎంతలా అంటే ఒకరికొకరం ప్రాణం ఇచ్చేంతలా ఇద్దరం ప్రాణ స్నేహితులం అయిపోయాం. వాడు బాగా డబ్బున్నోడు, చాలా మంచి మనసున్నోడు. నాకు ఏం లేకపోయినా కూడా నన్ను మాత్రం ఎప్పుడూ సొంత మనిషిలాగే చూసుకున్నాడు అని అంటూ ఉంటే ఇక మహా అయితే చూస్తూ ఉంటుంది. అనుకోకుండా ఒకరోజు నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. అక్కడే వాళ్ళ చెల్లెలు నన్ను చూసి మనసు పడింది. నేను మాత్రం మొదట్లో తనని పట్టించుకోలేదు, కానీ తను మాత్రం నాలో తనకి ఏం నచ్చిందో ఏంటో తెలీదు, కానీ నన్ను ప్రేమించడం మొదలుపెట్టింది. ఎన్నోసార్లు వద్దని చెప్పాను, కానీ తను మాత్రం వినిపించుకోలేదు. అంతలా ప్రేమించిన అమ్మాయిని వదులుకోలేక నేను కూడా ఆ అమ్మాయిని ప్రేమించడం మొదలుపెట్టాను. ఎప్పుడు నా లారీలోనే తనని కాలేజ్ దగ్గర డ్రాప్ చేసేవాడిని, మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేవాడిని. తను కూడా నా లారీ ఎక్కడం కోసం తన కాస్ట్లీ కార్ను కూడా వద్దనుకొని రోజు నా లారీలోనే కాలేజీకి వస్తూ ఉండేది. ఇలా కొన్ని రోజుల తర్వాత మా గురించి వాళ్ళ ఇంట్లో తెలిసింది. అప్పటి నుండి నా స్నేహితుడు నన్ను దూరం పెట్టడం మొదలుపెట్టాడు. ఇంట్లో తనకి పెళ్లి సంబంధాలు కూడా చూశారు అని అనగానే ఇక మహా అదేంటి, మరి మీరు తన్ని వద్దనుకున్నారా అని అంటుంది. వద్దనుకున్నానమ్మా, తను యువరాణిలా బ్రతికింది. తను బ్రతికిన జీవితాన్ని నాతో వస్తే నేను తనకి ఇవ్వలేను, అందుకే నేను తనకి ఎంతగానో నచ్చజెప్పాను. ఇప్పటి వరకు జరిగింది ఏదో జరిగిపోయింది, నువ్వు మీ వాళ్ళు చూసిన సంబంధం చేసుకొని సంతోషంగా ఉండు అని తనకి ఎంతగానో నచ్చజెప్పాను. కానీ తను మాత్రం నా మాట వినలేదు.
భర్తగా నన్ను తప్ప వేరెవరిని ఊహించుకోలేనని చెప్పింది. అంతకంటే చచ్చిపోతానని చెప్పింది. నేను భయపడిపోయాను. చేసేదేం లేక తనని తీసుకొని పారిపోయి పెళ్లి చేసుకున్నాను అని చెప్పగానే మహా షాక్ అయిపోతుంది. అంటే అని అనగానే, అవునమ్మా, నేను తను ప్రాణంగా ప్రేమించుకున్నాం. తనని తీసుకొచ్చేశాను. తన వాళ్ళు కూడా తనని వద్దనుకొని చనిపోయిందనుకొని నీళ్ళు వదిలేసుకొని మర్చిపోయారు. నేను లక్ష్మి ఇద్దరం చాలా సంతోషంగా ఉన్నాం. మా ప్రేమకి గుర్తుగా మాకు 4 పిల్లలు కూడా పుట్టారు. అంతా సంతోషంగా సాగుతున్న సమయంలో అనుకోకుండా మా జీవితాల్లో తుఫాను మొదలైంది. నేను ఒకరోజు లారీ డ్యూటీకి వెళ్ళి వచ్చేసరికి మాధవ, చక్రి, కేశవ, కన్నాలు బడికి వెళ్ళారు. నేను ఇంటికి వచ్చేసరికి ఇంటి గడి వేసి ఉంది. ఇదేంటి గడి వేసింది అని ఓపెన్ చేసి చూసేసరికి అక్కడ నట్టింట్లో నా లక్ష్మి కత్తిపోట్లతో రక్తపు మడుగులో పడిపోయి ఉంది. అది చూసి నేను తట్టుకోలేకపోయాను. ఇక లక్ష్మి దగ్గరికి వెళ్ళి, లక్ష్మి ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే తను మాత్రం ఏదో చెప్పాలి అనుకుంది, కానీ చెప్పలేకపోయింది. నా భార్య ప్రాణాలు కాపాడుకోవాలి అని తనలో ఉన్న ఆ కత్తిని తీశాను. అప్పుడే అక్కడికి పోలీసులు, ఊళ్ళో వాళ్ళంతా గుంపులుగా వచ్చేశారు. అక్కడే రక్తపు మడుగులో లక్ష్మి పడిపోయి ఉండడం, నా చేతిలో కత్తి ఉండడం చూసి అందరూ నేనే లక్ష్మిని చంపానని నమ్మారు. నన్ను అరెస్ట్ చేసి జైలుకి పంపించారు అని అంటూ ఉంటే మహా అయితే షాక్ అయిపోతుంది. నమ్మలేకపోతున్నాను అని అనగానే, నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజమమ్మా. నాకు 4 కొడుకుల మీద నేను ప్రాణంగా చూసుకునే ఈ ఇంటి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నా ప్రాణమైన లక్ష్మిని నేను చంపలేదు అని అంటూ ఉంటే మహా కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. నారాయణ చెప్పిన మాటల్లో నిజాయితీని చూసి మహా కూడా నారాయణ ఏ తప్పు చేయలేదని నమ్ముతుంది. ఇక అప్పుడే నారాయణ, నా లక్ష్మిని నువ్వు చూడలేవు కదమ్మా, రా చూపిస్తాను అని అనగానే, అక్కడ ఫోటోలో చూశానండి అని అంటుంది. అదేంటమ్మా, అది బ్లాక్ అండ్ వైట్ ఫోటో. నా లక్ష్మి కలర్ ఫోటోలో ఎలా ఉంటుందో తెలుసా, చూపిస్తాను రామ్మా అని మహాని ఇంట్లోకి తీసుకెళ్ళి అక్కడే ఒక పాత ఇనప్పెట్టె ఉంటే ఆ ఇనప్పెట్టెని ఓపెన్ చేసి అందులో నుండి ఒక ఫోటోని తీసి మహాకి చూపిస్తాడు. ఇదిగో అమ్మా, నా లక్ష్మి చూడు ఎంత లక్షణంగా ఉందో, నిజంగా లక్ష్మీదేవిలా ఉంది కదా అని ఫోటో చూపించగానే మహా ఆ ఫోటో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అందులో నారాయణ తన తండ్రి లక్ష్మి ఉండడం చూసి షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఆయన మా నాన్న కదా, మా నాన్న ఈ ఫోటోలో ఎందుకున్నాడు అని అనుకుంటూ ఇతనెవరు అని అడుగుతుంది. చెప్పాను కదమ్మా, నా ప్రాణ స్నేహితుడని, వీడే ప్రతాపు, వీడి చెల్లెలు లక్ష్మిని కదా నేను పెళ్లి చేసుకుంది అని అనగానే ఇక మహా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే చక్రి వాళ్ళ అమ్మగారు నా మేనత్త. మా నాన్న కానీ అమ్మ కానీ ఎవ్వరూ నాకొక మేనత్త ఉందని తన గురించి చెప్పనలేదు అని మహా అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అంటే నా మేనత్త కొడుకునే నేను పెళ్లి చేసుకున్నానా, అనుకోకుండా ఈ ఇంటికి కోడలుగా వచ్చానా అని మహా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక ఈ విధంగా మహా అయితే నిజాన్ని తెలుసుకోబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.